ఈరోజు డిస్కషన్ మొత్తం మెయిన్స్ ఆన్సర్స్ ఎలా రాయాలి, దాంతో పాటు మన డైలీ ఆన్సర్ రైటింగ్లో కొన్ని క్వశ్చన్స్ తీసుకుని ఆ క్వశ్చన్స్ ఏ పర్స్పెక్టివ్లో ఇచ్చానో దానికి సంబంధించి ఆన్సర్స్ ఎలా ఎక్స్పెక్ట్ చేస్తారు. జనరల్గా ఎగ్జామినర్ క్వశ్చన్ ఇచ్చేటప్పుడు ఆన్సర్ని ఒక పర్స్పెక్టివ్లో ఎక్స్పెక్ట్ చేస్తారు. చాలా సందర్భాల్లో ఆన్సర్ రాసేటప్పుడు ఆస్పిరెంట్స్ మైండ్స్కి ఆ పర్స్పెక్టివ్ తట్టకపోవచ్చు. కాబట్టి అసలు మెయిన్స్ ఎగ్జామ్ ఏంటి, ఎగ్జామ్లోంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు, దాంతోపాటు దానికి ఆన్సర్ ఎలా ఉండాలి. చాలాసార్లు నేను గమనించింది ఏంటంటే ఆన్సర్ రాసేటప్పుడు ఫ్లవరీ లాంగ్వేజ్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చి కంటెంట్కి తక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. కొన్ని సందర్భాల్లో ఈవెన్ 2016లో నేను మెయిన్స్ రాసినప్పుడు టైం లేకపోతే కేవలం పాయింట్స్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చి అసలు ఆన్సర్లో ఫ్లవరీ లాంగ్వేజ్ కూడా వదిలేసిన సందర్భాలు ఉన్నాయి. అంటే ఆన్సర్లో ఎటువంటి ఫ్లవరీ లాంగ్వేజ్ రాసావు అనేది పక్కన పెట్టి నువ్వు ఆన్సర్లో కోర్ పాయింట్స్ రాసావా లేదా అనేది చాలా ఇంపార్టెంట్. తర్వాత క్వశ్చన్కి మనకు వచ్చిన ఆన్సర్ కాదు, వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన ఆన్సర్ రాయాలి. ఒక టాపిక్ గురించి మనకు చాలా వచ్చనుకోండి, అది వచ్చిందంతా కాదు, లేదా మనకు వచ్చిన పర్స్పెక్టివ్ కాదు, వాళ్ళు అడిగిన పర్స్పెక్టివ్ రాయాలి. అది చాలా ఇంపార్టెంట్. అయితే మెయిన్స్ క్వశ్చన్స్ ఎలా వస్తాయి, ఎలాంటి ఇష్యూస్ మీద వస్తాయి, మెయిన్స్ క్వశ్చన్ పేపరు స్టాటిక్గా వస్తుందా డైనమిక్గా వస్తుందా, ఇదో పెద్ద క్వశ్చన్. ఇక్కడ మెయిన్స్లో లాస్ట్ 1 year నుంచి న్యూస్ పేపర్లో ఎక్కువ రిపీటెడ్ టాపిక్స్ ఉంటే వాటిల్లోంచి కూడా క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి, లేదా వాటినే మనం ఇంటరాక్షన్గా ఆన్సర్స్లో రాయొచ్చు. అంటే కరెంట్ అఫైర్స్ సంబంధించి కూడా మనం ఇంటరాక్షన్స్ తీసుకోవచ్చు. దాంతోపాటు మెయిన్స్లో కొన్ని అంశాలు తీసుకుని కొన్ని పాయింట్స్ తీసుకుని వాళ్ళు న్యూస్ పేపర్ కరెంట్ అఫైర్స్ అవి తీసుకుని మెయిన్స్లో క్వశ్చన్స్ కూడా ఫ్రేమ్ చేస్తుంటారు. దాంతోపాటు కొన్ని సందర్భాల్లో పూర్తిగా స్టాటిక్ క్వశ్చన్స్ వచ్చేస్తాయి. ఎంత స్టాటిక్ అంటే డిఫరెన్స్ బిట్వీన్ ఫండమెంటల్ రైట్స్ అండ్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ లాంటి క్వశ్చన్స్ కూడా కొన్ని సందర్భాలుగా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. చాలా వరకు మెయిన్స్ క్వశ్చన్స్లో కూడా అక్కడక్కడ డేటా కానీ కరెంట్ అఫైర్స్ కానీ ఇవన్నీ యాడ్ చేస్తే బాగుంటుంది. ఇప్పుడు ప్రజెంట్ ట్రెండ్ ఏంటంటే ఎక్కడన్నా కొన్ని ఆన్సర్స్లో పిక్టోరల్ రిప్రజెంటేషన్ చూపించడం, అది డైరెక్ట్గా మెయిన్స్ ఎగ్జామ్కి వెళ్తే రాదు. ఎగ్జామ్లో నేను పిక్చర్స్ గీసేస్తాను, ఫ్లో చార్ట్స్ గీసేస్తాను, డయాగ్రామ్స్ గీసేస్తాను కాదు. 1 minute-లో 1.5 minute-లో చిన్న చిన్న డయాగ్రామ్స్ గీయటం నేర్చుకోవాలి. 1 minute-లో 1.5 minute-లో చిన్న చిన్న డయాగ్రామ్స్, చిన్న చిన్న కంటెంట్ డెవలప్ చేసుకోవడం నేర్చుకోవాలి. ఎప్పుడైనా ఫ్యాక్చువల్ డేటా లాంటివి ఫ్లో చార్ట్స్ కానీ డయాగ్రామ్స్ కానీ చిన్న చిన్న పిక్చర్స్ కానీ చేయటం వల్ల ఇండియా మ్యాప్ ఏదైనా మీరు లొకేషన్ చూపించాలనుకుంటున్నారు, 1 minute-లో ఇండియా మ్యాప్ గీయటం నేర్చుకోండి, 1/2 minute-లో ఇండియా మ్యాప్ ప్రాక్టీస్ చేయండి. మెయిన్స్కి 2 months నుంచి ఇలాంటి ప్రాక్టీస్ చేస్తే ఈజీగా వస్తుంది అనమాట. ఎప్పుడైనా మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ఇది ఒకటి. ఇంకొక డౌట్ ఏంటంటే రెగ్యులర్గా పాయింట్స్లో రాయాలా పారాగ్రాఫ్స్లో రాయాలా అని. కొన్ని క్వశ్చన్స్కి పాయింట్స్లో, కొన్ని క్వశ్చన్స్కి పారాగ్రాఫ్లో, క్వశ్చన్ నీడ్ని బట్టి. ఉదాహరణకి ప్రోస్ అండ్ కాన్స్ అన్నాడు అనుకోండి, దానిలో మీరు పాయింట్ రూపంలో కూడా రాయొచ్చు, లేదా షార్ట్ ఒక 2 lines 3 lines పారాగ్రాఫ్ల రూపంలో కూడా రాయొచ్చు. దాని తర్వాత కొంతమంది మెయిన్స్ పేపర్లో ఏం చేస్తారంటే ఒక పేజ్లో ఒక 10 అండర్లైన్ చేస్తారు, ప్రతి సెంటెన్స్లో ఒక వర్డ్ అండర్లైన్ చేస్తారు. అది చాలా తప్పు. మొత్తం పేపర్లో ఒక పేజ్లో 2-3 points ఏదైనా అండర్లైన్ చేయొచ్చు, కానీ ప్రతిదీ అండర్లైన్ చేస్తూ పెట్టకూడదు. అది రాంగ్ ఇంప్రెషన్ క్యారీ చేస్తుంది. ఈ మధ్య మెయిన్స్లో పెనాల్టీ మార్క్స్ వేస్తున్నారు. రీసెంట్గా ఒక అమ్మాయికి 5 markuలు పెనాల్టీ పడింది. తనకు 1 markలో ఇంటర్వ్యూ మొత్తం కంప్లీట్గా మెయిన్స్ ఇంటర్వ్యూలో పోయింది. 5 marks పెనాల్టీ పడింది అనమాట మొన్న 2020 ఎగ్జామినేషన్లో. సో ఎందుకు పెనాల్టీ పడింది అని నేను తను అడిగాను. అంటే తను అంటది, కొన్ని డయాగ్రామ్స్ నేను మార్జిన్ దాటాను, అంతకు తప్ప వేరే రీజన్ కనిపించలేదని. కొన్ని డయాగ్రామ్స్ మార్జిన్ దాటి వేసింది. సో 1 markలో మొత్తం పోయింది, కానీ 5 marks పెనాల్టీ పడింది. చూడండి ఎంత దారుణం. సో పెనాల్టీ మార్క్స్ కూడా వేస్తున్నారు, అక్కడ రీజన్ రాయట్లేదు ఎందుకు పెనాల్టీ వేస్తారు. మనం గెస్ చేయాలన్నమాట మనకి ఎందుకు పెనాల్టీ వేశారో. జనరల్గా పెనాల్టీ మార్క్స్ ఎందుకు వేస్తారంటే మన పేరు బయట కనిపించేలా రాయటం కానీ, మన ఫోన్ నెంబర్ కనిపించేలా రాయటం కానీ, మనం క్వశ్చన్ పేపర్ని అన్రూలీగా డీల్ చేస్తే కానీ, మార్జిన్ దాటితే కానీ, ఇలాంటి ఎక్స్ట్రీమ్ కేసెస్లోనే పెనాల్టీ వేస్తారనమాట. సో అలాంటివి కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి. దాంతోపాటు కొంతమంది ఏం చేస్తారు, ఆప్షనల్ సబ్జెక్ట్లో ప్రత్యేకంగా చాయిస్ గురించి కన్సిడర్ చేయకుండా
చాయిస్ గురించి అసలు కన్సిడర్ చేయకుండా ఒక సెక్షన్ లో కొన్ని ఆప్ట్ చేసుకోవడం, ఇంకో సెక్షన్ లో కొన్ని ఆప్ట్ చేసుకోవడం చేస్తుంటారు. ఎప్పుడైనా సరే ఆప్షనల్ పేపర్ ఎక్కువగా ప్రాక్టీస్ చేసి వెళ్ళాలి. ఎందుకంటే ఫస్ట్ క్వశ్చన్, ఫిఫ్త్ క్వశ్చన్ కంపల్సరీ క్వశ్చన్స్ ఉంటాయి. జిఎస్ మెయిన్స్ లో ఆప్షన్ పేపర్ ఫస్ట్ క్వశ్చన్, ఫిఫ్త్ క్వశ్చన్ కంపల్సరీ క్వశ్చన్స్. కంపల్సరీ కాకుండా మిగతా క్వశ్చన్స్ మనం చాయిస్ లో తీసుకుంటాం అనమాట. ఒక్కొక్క సెక్షన్ లో ముందే వాటిని ప్రాక్టీస్ చేసి వెళ్ళాలి. నా స్టూడెంట్ ఒక అమ్మాయి తెలియక 4 సంవత్సరాల క్రితం పొలిటికల్ సైన్స్ ఆప్షనల్ ఒకటే సెక్షన్ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ రాసేసింది. అట్లా చేయకూడదు. ఆప్షనల్ పేపర్ కూడా జాగ్రత్తగా ఏ సెక్షన్ నుంచి ఎన్ని చాయిస్, ఎగ్జామ్ కన్ఫ్యూజన్ లో మనం ఏం చేస్తామంటే అట్లాంటివి కొంచెం పట్టించుకోం, ఎగ్జామ్కి వెళ్ళాక తప్పు చేసి వస్తాం అనమాట. ఇవన్నీ బేసిక్ రూల్స్ మెయిన్స్ రాసేటప్పుడు. సో కమింగ్ టు ఇయర్ మనం ట్రెండింగ్ టాపిక్స్ న్యూస్ పేపర్లో కానీ బయట కానీ ఏ టాపిక్స్ ఎక్కువ ట్రెండ్ అవుతున్నాయో అవి కూడా ఒకసారి జస్ట్ వాటిని గురించి కూడా మనం ఆలోచించి పెట్టుకోవాలి. ఉదాహరణకి లాస్ట్ ఇయర్ మొత్తం సెల్ఫ్ రిలయంట్ ఇండియా, ఆత్మ నిర్భర్ అనే కాన్సెప్ట్ ఎక్కువ ఉంది. ఖచ్చితంగా మన మెయిన్స్ లో ఆ టాపిక్ గురించి కొంత మనం గమనించాలన్నమాట. ఆత్మ నిర్భర్ అనే కాన్సెప్ట్. రెండోది ఇండెక్స్లు ఇలాంటివి వస్తుంటాయి కదా, మనం అనుకుంటాం ఇండెక్స్లు ఫిలిమ్స్కి ఇంపార్టెంట్ అని చెప్పి. కానీ మీరు రాసే ఇండెక్సెస్ ఉంటాయి కదా, అవి మెయిన్స్ కూడా పనికొస్తాయి. ఉదాహరణకి మాల్ న్యూట్రిషన్ గురించి ఆన్సర్ రాస్తున్నారు, గ్లోబల్ హంగర్ ఇండెక్స్ గురించి అక్కడ రాయాల్సి వస్తుంది అనమాట. ఓకే, డెమోక్రసీ ఇండెక్స్ గురించి, డెమోక్రసీ గురించి ఆన్సర్ రాస్తున్నారు, డెమోక్రసీ ఇండెక్స్ గురించి అక్కడ రాయాల్సి వస్తుంది. సో మనం రాసే ఇండెక్సెస్ కూడా మన ఫిలిమ్స్కి ప్రిపేర్ అయిన ఇండెక్స్లు కానీ ఇలాంటివి కూడా ఒక లిస్ట్ అవుట్ చేసుకుని మెయిన్స్కి ఎన్రిచ్మెంట్లో వాడుకుంటే చాలా ఎక్కువ యూజ్ అవుద్ది అనమాట. తర్వాత డిఎన్ఏ, జీనోమ్ సీక్వెన్సింగ్, ఈ టాపిక్స్ మీద జీన్ ప్రొఫైలింగ్ ఇలాంటి టాపిక్స్ రెగ్యులర్గా న్యూస్లో వస్తున్నాయి. వీటి మీద కూడా మనం ఒక 4-5 లైన్లు ఒక్కొక్క టాపిక్ మీద కంటెంట్ డెవలప్ చేసుకుంటే మంచిది. తర్వాత మీరు చూసారు సైబర్ సెక్యూరిటీ, పెగాసస్ స్పైవేర్. పెగాసస్ అనే విషయం మన పార్లమెంట్నే కుదిపేసింది. ఒకసారి ఇండియాకి అదొక షాక్ లాగా వచ్చింది. ఇట్లాంటివి వచ్చినప్పుడు కూడా మనం చూసుకోవాలి. అలా రీసెంట్గా పండారా పేపర్స్ లీక్ అని చెప్పి వచ్చింది. అంటే బ్లాక్ మనీ, మనీ లాండరింగ్, ఇవన్నీ మన సిలబస్లో టాపిక్సే, ఇంటర్నల్ సెక్యూరిటీలో టాపిక్స్ అని అనమాట. తర్వాత ఛత్తీస్గఢ్లో నక్సల్ అటాక్స్ ఇష్యూస్ ఉన్నాయి, నక్సలిజం, ఇంటర్నల్ సెక్యూరిటీ, వీటి మీద. అలానే ఇండియా కాంప్రిహెన్సివ్ కన్వెన్షన్ ఆన్ ఇంటర్నేషనల్ టెర్రరిజం 1996లో డ్రాఫ్ట్ ప్రపోజల్ పెట్టింది యుఎన్లో. 1996లో ఇండియా కాంప్రిహెన్సివ్ కన్వెన్షన్ ఆన్ ఇంటర్నేషనల్ టెర్రరిజం డ్రాఫ్ట్ ప్రపోజల్ పెట్టింది. 25 years అయింది. 1996 నుంచి 2021 అంటే 25 years. 25 years అయింది. కానీ వరల్డ్ మొత్తం పెద్ద ప్రాబ్లం టెర్రరిజం. కానీ టెర్రరిజం మీద ఇంతవరకు ఒక కన్వెన్షన్ కూడా ప్రాపర్గా రాలేదు, హోలిస్టిక్ కన్వెన్షన్ రాలేదు. అంటే అన్ని ఆల్ ఎన్కంపాసింగ్ కన్వెన్షన్ రాలేదు. ఎందుకు రాలేదు? ఇట్లాంటి క్వశ్చన్స్ కూడా మనం మెయిన్స్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఒక్కోసారి సడన్గా అనిపిస్తుంది అనమాట. అలానే ఆల్ ఇండియా సర్వీసెస్ ఉన్నాయి, ఐఏఎస్, ఐపీఎస్, ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్. అదేవిధంగా వై డోంట్ వీ హ్యావ్ ఆల్ ఇండియా జ్యుడిషియల్ సర్వీస్? ఆల్ ఇండియా జ్యుడిషియల్ సర్వీస్ ఎందుకు ఉండకూడదు అనే క్వశ్చన్. ఆల్రెడీ ఆల్ ఇండియా జ్యుడిషియల్ సర్వీస్ తేవచ్చిన ప్రొవిజన్ ఉంది. ఆర్టికల్ 312లో ఒక క్లాస్ కొత్తగా వచ్చింది అనమాట అప్పట్లో. దానిలో ఒక ప్రొవిజన్ కూడా ఉంది, ఆల్ ఇండియా జ్యుడిషియల్ సర్వీస్ కూడా తీసుకురావచ్చు కదా. 3 ఆల్ ఇండియా సర్వీసెస్ ఉన్నాయి కదా. అలాంటి కొత్త ఆల్ ఇండియా సర్వీస్ క్రియేట్ చేయాలంటే సో జనరల్ సింపుల్ క్వశ్చన్ అడుగుతాడు అనమాట, వాట్ ఈస్ ద ప్రొసీజర్ టు క్రియేట్ ఎ న్యూ ఆల్ ఇండియా సర్వీస్? Suggest some important arenas where we can create new all India services like all India education service, all India health service, all India judicial service. నేనైతే all India political service అని కూడా ఒక సర్వీస్ పెడతాను. ఓకే, సో అలాంటి సజెషన్స్ కూడా మరి ఎక్స్ట్రీమ్కి వెళ్ళకపోయినా ఒక సజెషన్ ఇవ్వచ్చు అనమాట. ఇట్లాంటివి కూడా సడన్ గా మీరు క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అసలు ఆల్ ఇండియా సర్వీసెస్ రూల్స్ ఏంటి, లేదా ఆల్ ఇండియా సర్వీసెస్ యొక్క క్యారెక్టరిస్టిక్ ఏంటి అని కూడా అడగవచ్చు. అసలు బేసిక్ థింగ్ మీకు తెలుసా తెలీదా అని చెప్పి. అదేవిధంగా పార్లమెంటరీ ప్రివిలేజెస్ మీద, క్యాబినెట్ కమిటీస్ మీద, వీటి మీద కూడా. తర్వాత పార్లమెంటరీ కమిటీస్కి ఎక్కువ వెళ్లకుండా బిల్స్ పాస్ అయిపోతున్నాయి, వాటి మీద రెగ్యులర్గా మన న్యూస్ పేపర్లో వచ్చే క్వశ్చన్సే. లైవ్ స్టాక్ మీద, ఎనిమల్ రేరింగ్, ఎనిమల్ హస్బెండరీ మీద, వీటన్నిటి మీద కూడా మనం క్వశ్చన్స్ ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. తర్వాత COP26 సదస్సు వచ్చే నెలలో జరగబోతుంది కాబట్టి ఖచ్చితంగా జనవరిలో మెయిన్స్ ఉంది కాబట్టి క్లైమేట్ చేంజ్ మీద క్వశ్చన్, ఎస్ఏ క్వశ్చన్ కానీ లేకపోతే జిఎస్ క్వశ్చన్ కానీ గ్యారంటీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. క్లైమేట్ చేంజ్ మీద ఒక క్వశ్చన్. కొన్ని క్వశ్చన్స్ చూస్తే గ్యారంటీ అనిపిస్తాయి. ఎట్లా అనిపిస్తాయి అంటే ఉదాహరణకి లాస్ట్ 1 week నుంచి పేపర్ చదివేటప్పుడు ఆర్యన్ ఖాన్ అరెస్ట్ అయ్యారు, జైల్లో ఉన్నారు అని అందరికి తెలుసు, షారుఖ్ ఖాన్ వాళ్ళ అబ్బాయి. కానీ ఆయన ఏ యాక్ట్ కింద అరెస్ట్ అయ్యారు, ఎవరు అరెస్ట్ చేశారు? నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో వాళ్ళు అరెస్ట్ చేశారు.
నార్కోటిక్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్స్టెన్సెస్ యాక్ట్ కింద అరెస్ట్ అయ్యారు. యాక్ట్ మీద క్వశ్చన్ వస్తుంది. మనం యాక్ట్ మీద క్వశ్చన్ ఎక్కడి నుంచి వచ్చింది ఇప్పుడు అనుకుంటాం. ఎందుకంటే ఐ డూ రిమెంబర్ 2013-14 ఆ టైంలో ఈ షారుఖ్ ఖాన్, అమీర్ ఖాన్ వీళ్ళందరూ సరగేసీకి వెళ్ళారు. అప్పట్లో సరగేట్ చైల్డ్, సరగేసి మీద క్వశ్చన్ వచ్చేసింది మనకి. అదే టైంలో 2 క్వశ్చన్స్ వచ్చాయి. 2013-14-15 క్వశ్చన్ పేపర్స్ చూస్తే 2 మెయిన్స్ క్వశ్చన్స్ వచ్చాయి సరగేసి మీద. అలానే ఇప్పుడు నార్కోటిక్ డ్రగ్స్ కేసెస్ చాలా ఎక్కువ అవుతున్నాయి. సో షారుఖ్ ఖాన్ కొడుకు మీద క్వశ్చన్ అడగరు, కానీ నార్కోటిక్ యాక్ట్ మీద క్వశ్చన్ అడుగుతారు అనమాట. మనం యాక్ట్ ఎక్కడి నుంచి వచ్చింది అనేది మనం ఆలోచించాల్సిన విషయం. ఇవన్నీ కూడా చూసుకోవచ్చు. అంటే పేపర్లోంచి క్వశ్చన్ పేపర్ ఎలా ఉంటుందని. ఉదాహరణకి మొన్న పేపర్లో 3 days బ్యాక్ పేపర్లో ఒక క్వశ్చన్ వచ్చింది, షాడో ఫారెన్ పాలసీ అని చెప్పి. షాడో ఫారెన్ పాలసీ అనే క్వశ్చన్ వచ్చినప్పుడు దానిలో ఇంట్రడక్షన్ షాడో క్యాబినెట్ అని ఇచ్చాడు. నేను ఆ షాడో క్యాబినెట్ అనే కాన్సెప్ట్ తీసుకుని క్వశ్చన్ ఫ్రేమ్ చేశాను డైలీ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్లో. షాడో ఫారెన్ పాలసీలో షాడో క్యాబినెట్, బ్రిటన్లో షాడో క్యాబినెట్ వ్యవస్థ ఉందని. సో క్వశ్చన్స్ ఎక్కడి నుంచో ఆకాశం నుంచి రాలో, మనం చుట్టూ మనం గమనించే విషయాల్లోనే క్వశ్చన్స్ ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ మెయిన్స్ క్వశ్చన్ పేపర్లో ఖచ్చితంగా నార్కోటిక్స్ క్వశ్చన్స్ ఆర్ ఇంటర్వ్యూలో నార్కోటిక్స్ మీద క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎందుకంటే ఒక 23 సంవత్సరాల అబ్బాయి క్రూయిజ్లో అక్కడ ఏదో పార్టీలో అబ్బాయి అలా దొరికిపోయాడు. ఏ చట్టం కింద దొరికిపోయాడు అనేది చాలా ఇంపార్టెంట్ కదా. అక్కడ మనం దొరికిపోయాడంటే డ్రగ్స్ వాడటం దొరికిపోతాడని అందరికీ తెలుసు, కానీ ఆ చట్టం ఏంటి ఇండియాలో డ్రగ్స్ మీద, అది అలాంటివి ఒక సివిల్ యాస్పిరెంట్గా మనం తెలుసుకోవాలన్నమాట. అలానే మనం COVID-19 పాండమిక్ చూసాం. COVID-19 పాండమిక్లో మ్యాక్సిమం ఇండియాలో హెల్త్ సిస్టమ్ ఎంత సిక్గా ఉందో చూసాం అనమాట. హెల్త్ కేర్ సిస్టమ్ అనేది అది డెఫినెట్గా మనం ఎస్ఏ రైటింగ్లో కానీ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్లో కానీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. హెల్త్ కేర్ సిస్టమ్ ఇండియాలో ఎలా ఉంది అనే ఎంటైర్ ఇష్యూ వీ కెన్ ఎక్స్పెక్ట్ అనమాట. అలానే ఇయర్ మొత్తం 2020-2021 చూస్తే డిజాస్టర్స్, చాలా డిజాస్టర్స్, లోకస్ట్ అటాక్స్ నుంచి, ఫారెస్ట్ ఫైర్స్ నుంచి, ఫ్లడ్స్ నుంచి, డ్రాట్ నుంచి మనం చూడని డిజాస్టర్ అంటూ ఈ 2 సంవత్సరాల్లో లేదు. సో డిజాస్టర్ మేనేజ్మెంట్ మనకు GS3లో సిలబస్లో ఉంది. సో ఏదైతే డిజాస్టర్స్, వాల్కనో ఎరప్షన్ నుంచి డిజాస్టర్ మేనేజ్మెంట్ గురించి యూ కెన్ ఎక్స్పెక్ట్ ఇన్ ఎస్ఏ టాపిక్ అండ్ GS టాపిక్. GS టాపిక్, ఎస్ఏ టాపిక్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. అదేవిధంగా మనం గమనిస్తే ఈ మధ్య కార్బన్ న్యూట్రాలిటీ అనే కాన్సెప్ట్ వచ్చింది, కార్బన్ క్రెడిట్ అనే కాన్సెప్ట్ వచ్చింది. వీటికి సంబంధించింది కూడా చూసుకోవచ్చు. అండ్ పాండమిక్ టైంలో ఈ టెక్నాలజీ ఎలా డెవలప్ అయింది, పాండమిక్ టైంలో ఈ పేమెంట్స్ కానీ ఈపే, రూపే, ఈపే అనే కాన్సెప్ట్లు ఇవన్నీ ఎలా డెవలప్ అయినాయి. ఈ పాండమిక్ టైంలోనే ఎలక్ట్రానిక్ పేమెంట్ సిస్టమ్స్ కానీ, అసలు పాండమిక్ టైంలో ఈ ఎడ్యుకేషన్, ఈ హెల్త్ అనే కాన్సెప్ట్ ఏ విధంగా వచ్చింది, మీరు కొత్త ఇన్నోవేటివ్ ఐడియాస్ ఇవ్వండి. ఏ ఎడ్యుకేషన్ కానీ ఈ హెల్త్ కానీ వీటి మీద కూడా మనకి క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. దాంతోపాటు ఉమెన్ ఇన్ పాలిటిక్స్ ఎస్ఏ వన్ ఆఫ్ ద ఫైన్ ఏరియాస్ అనమాట. ఉమెన్ ఇన్ పాలిటిక్స్, ఓకే, ఉమెన్ ఇన్ పాలిటిక్స్ అనే టాపిక్. అండ్ ఉమెన్ గురించి కొన్ని ఉంటాయి. ల్యాండ్ రిఫార్మ్స్, ఉమెన్ పావర్టీ, ల్యాండ్ రిఫార్మ్స్, ఉమెన్ పావర్టీ, ఫుడ్ సెక్యూరిటీ, వాటర్ సెక్యూరిటీ, పొల్యూషన్. ఈ ఏరియాస్ చదవకుండా మెయిన్స్కి వెళ్ళే అవకాశమే లేదు. ఈ ఏరియాస్ చదవకుండా మెయిన్స్కి వెళ్ళి ప్రతి ఒక్కరికి ఏదో ఒక టైంలో దొరుకుతాయి అనమాట. సో ఉమెన్ ఎంపవర్మెంట్, ఉమెన్ ఇన్ పాలిటిక్స్, ఉమెన్ సేఫ్టీ, ఈ కాన్సెప్ట్స్. క్రైమ్స్ అగెన్స్ట్ ఉమెన్, ఎందుకంటే మీరు చూసారు దిశ ఇన్సిడెంట్, చైత్ర ఇన్సిడెంట్, ఇవన్నీ కంప్లీట్గా క్రైమ్స్ అగెన్స్ట్ ఉమెన్, ఉమెన్ సేఫ్టీ, తర్వాత ఉమెన్ ఇన్ పాలిటిక్స్, ఇవన్నీ కూడా కోర్ ఏరియాస్. తర్వాత లోకల్ బాడీస్, లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్స్, ఈ కాన్సెప్ట్ కూడా ఖచ్చితంగా దాని మీద వేస్తే మెయిన్స్ ఆన్సర్ ప్రిపేర్ అయ్యాలి. ఇయర్ మొత్తం కంప్లీట్గా న్యూస్ పేపర్లో నాకు కనిపించింది ఏంటంటే, మొత్తం న్యూస్ పేపర్లో ఒక స్పిరిట్ ఉంది. ఎక్కువ ఆర్టికల్స్ ఫెడరలిజం అనే కాన్సెప్ట్ మీద వచ్చాయి. సో హిందూ పేపర్ ఎడిటోరియల్స్లో ఎక్కువ ఎడిటోరియల్స్ ఏ కాన్సెప్ట్ మీద ఎక్కువ ప్రెస్ చేశాయి. ఎందుకంటే మేము సివిల్స్ ప్రిపేర్ అయ్యేటప్పుడు లాస్ట్ 12 to 15 months ఫ్రంట్ లైన్ కవర్ పేజ్ స్టోరీ చదువుకుని వెళ్ళేవాళ్ళం. దాని మీద కనీసం 3-4 క్వశ్చన్స్ వచ్చాయి. ఫ్రంట్ లైన్ కవర్ పేజ్ స్టోరీస్ మేము ప్రిపేర్ అయ్యేటప్పుడు ఫ్రంట్ లైన్ కవర్ స్టోరీస్ ఉంటాయి కదా, అవి మేము చాలా ఇంపార్టెంట్ చూసేవాళ్ళం. యోజనాలో కవర్ స్టోరీస్, ఫ్రంట్ లైన్ కవర్ స్టోరీస్ అవి ఖచ్చితంగా చదివేవాళ్ళం. అప్పట్లో అయితే ఎంప్లాయ్మెంట్ న్యూస్ వచ్చేది, ఇప్పుడు కూడా వస్తుంది, దానిలో కవర్ స్టోరీస్ వచ్చాయి. ఫస్ట్ పేజ్లో ఒక స్టోరీ వచ్చేది. ఇవన్నీ డామ్ షూర్ క్వశ్చన్స్ అనుకుని చదువుకెళ్ళేవాళ్ళం. ఇంకా గుర్తు 2007 మెయిన్స్ అనుకుంటా, 7 మెయిన్స్, సెంచనరీ ఇయర్ ఆఫ్ భగత్ సింగ్, భగత్ సింగ్ ఫోటోతో సహా ఫ్రంట్ లైన్ వచ్చింది, భగత్ సింగ్ ఫోటోతో సహా, గ్యారంటీ క్వశ్చన్ అనమాట. అలానే ఆ సంవత్సరం వచ్చిన కొత్త పాలసీలు, కొత్త చట్టాలు, న్యూస్లో ఉన్న పాలసీలు, చట్టాలు, డ్రోన్ పాలసీ వచ్చింది,
ఇట్లా కొత్త కొత్త పాలసీస్, చట్టాలు, తర్వాత ఇప్పుడు విజయ్ మాల్యా, నీరవ్ మోడీ వాళ్ళకి సంబంధించిన ఫ్యూజిటివ్ అఫెండర్స్ యాక్ట్స్ ఏదైతే సంవత్సరం న్యూస్లో ఉన్నాయో అవన్నీ. అంతెందుకు 2 days బ్యాక్ హిందూ పేపర్లో సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ మీద బ్యూటిఫుల్ ఆర్టికల్ వచ్చింది, ఆయన రెలవెన్స్ మీద. నాకు అనిపించింది GS1లో ఫస్ట్ క్వశ్చన్ అది పడకూడదా, ఎందుకు పడకూడదు అనిపించింది. ఎందుకంటే ఐ డూ రిమెంబర్ 2013 or 14 అనుకుంటా, నేను హిందూ పేపర్లో 13 రఫీ అహ్మద్ కిద్వాయ్, మౌలానా అబుల్ కలాం ఆజాద్ వీళ్ళ గురించి హిందూ పేపర్లో ఇలాంటి ఆర్టికల్ వచ్చింది. తర్వాత 3-4 monthsకి అది మెయిన్స్లో క్వశ్చన్ వచ్చింది. అంటే ఒక వ్యక్తి రెలవెన్స్ ఇప్పుడు ఎందుకు ఎంత అవసరం అంటే, ఇండియాలో కమ్యూనల్ టెన్షన్స్ కనిపిస్తున్నాయి, మాబ్ లించింగ్స్ కనిపిస్తున్నాయి. సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ లాంటి నేషనలిస్టులు మళ్ళా పుట్టాలి అనే కాన్సెప్ట్లో అసలు ఈయన గురించి వీళ్ళందరికీ ఎంత మాత్రం తెలుసు. అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ అయ్యి 100 years అయింది ఎస్టాబ్లిష్ అయ్యి. సో ఈయన గురించి వీళ్ళకి తెలుసా? అట్లా ఈయన సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ కానీ ఇట్లా గొప్ప గొప్ప వ్యక్తుల గురించి, సవార్కర్ గురించి అడగవచ్చు, ఆయన రెలవెన్స్ అడగవచ్చు, లేదా ఆయన థాట్స్ అడగవచ్చు. లేకపోతే బెనారస్ హిందూ యూనివర్సిటీ ఎవరు స్థాపించారు? బెనారస్ హిందూ యూనివర్సిటీ, హూ ఇస్ ద మ్యాన్? మదన్ మోహన్ మాలవ్య, ఆయన గురించి అడగొచ్చు. ఇట్లాంటి కొన్ని క్వశ్చన్స్ హిస్టరీలో మీకు ఒక పర్సనాలిటీ అడగొచ్చు, లేదా కంపేరింగ్ అండ్ కాంట్రాస్టింగ్ 2 personalities అడగొచ్చు. 1 personality ఆర్ కంపేరింగ్ అండ్ కాంట్రాస్టింగ్ 2 personalities. ఉదాహరణకి 2016 నేను రాసినప్పుడు గాంధీజీకి తర్వాత సుభాష్ చంద్రబోస్కి కంపేర్ కాంట్రాస్ట్ అడిగారు. నేను ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే సర్దార్ వల్లభాయ్ పటేల్ కోర్గా తీసుకుని కంపేర్ కాంట్రాస్ట్ అడగొచ్చు. మీరు గమనిస్తే లాస్ట్ 1 yearలో సర్దార్ పటేల్ ఒకసారి జై జవాన్ జై కిసాన్ స్లోగన్ గురించి క్వశ్చన్ వచ్చింది. ఎవరిది? లాల్ బహదూర్ శాస్త్రి. సో ఇట్లాంటి స్లోగన్స్ కానీ ఒక పర్సనాలిటీ గురించి కానీ చూసి ఎక్కడి నుంచి వచ్చిందో బై క్వశ్చన్. నా అదృష్టమో దురదృష్టమో, నేను ఫస్ట్ మెయిన్స్ రాసినప్పుడు 2004 మెయిన్స్లో జవహర్లాల్ నెహ్రూ, లార్డ్ కర్జన్ పర్సనాలిటీ డిఫరెన్సెస్ కంపేర్ అండ్ కాంట్రాస్ట్. లార్డ్ కర్జన్కి, జవహర్లాల్ నెహ్రూకి. మళ్ళీ 2016లో మనకి గాంధీ గారికి, సుభాష్ చంద్రబోస్ గారికి. ఏమో రేపు గాంధీ గారికి ఠాగూర్ గారికి రావచ్చు. కంపారిజన్ అండ్ కాంట్రాస్ట్, కాంట్రాస్ట్ గాంధీకి రవీంద్రనాథ్ ఠాగూర్ గారికి రావచ్చు. సో ఇట్లాంటి క్వశ్చన్స్ కూడా మీరు రెడీ అవ్వాలి. దాంతోపాటు ఏదైనా కామెమరేట్ చేసుకుంటున్నామా, సెలబ్రేట్ చేసుకుంటున్నామా? ఉదాహరణకి ఖిలాఫత్ మూవ్మెంట్, 100 years ఆఫ్ ఖిలాఫత్ మూవ్మెంట్. ఖిలాఫత్ మూవ్మెంట్ మొత్తం ఇండియన్ ఫ్రీడమ్ స్ట్రగుల్ని ఏ విధంగా మార్చేసింది? వాట్ ఈస్ ద రిలవెన్స్ ఆఫ్ ఖిలాఫత్ మూవ్మెంట్ 100 years బ్యాక్, అండ్ హౌ ఇట్ యునైటెడ్ హిందూస్ అండ్ ముస్లిమ్స్? ఇలాంటి క్వశ్చన్స్ కూడా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. ఒక హిస్టరీలో ఇంపార్టెంట్ మూవ్మెంట్స్ ఉన్నాయి కదా, నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్, ఖిలాఫత్ మూవ్మెంట్, డిఫరెన్స్ బిట్వీన్ నాన్ కోఆపరేషన్, సివిల్ డిసోబీడియన్స్ మూవ్మెంట్, హౌ క్విట్ ఇండియా మూవ్మెంట్ మేడ్ ద ఇండిపెండెన్స్ ఇన్ఎవిటబుల్ ఫర్ ద బ్రిటిష్. ఇలాంటివన్నీ క్వశ్చన్స్, ఇట్లాంటి క్వశ్చన్స్ డైనమిక్గా ఉంటాయి. ఇవి చూసి నేర్చుకుని రాయాలన్నమాట. సో కమింగ్ బ్యాక్, కాబట్టి పేపర్ రీడింగ్ అనేది ఇర్రిలవెంట్ అనుకోకండి. అండ్ చాలా ఇంట్రడక్షన్స్ మీకు న్యూస్ పేపర్లోంచే మెయిన్స్ ప్రిపరేషన్లో వచ్చేస్తాయి అన్నమాట. తర్వాత వాటర్ మీద, రివర్ వాటర్ డిస్ప్యూట్స్ మీద, వాటర్ స్కేర్సిటీ మీద, ఓషన్స్ మీద, వీటన్నిటి మీద కూడా మీరు ఒక ఆన్సర్, ఎస్సే ఇలాంటివి ప్రిపేర్ చేసి పెట్టుకోవచ్చు. తర్వాత మైగ్రేషన్ ఇష్యూస్, మైగ్రేషన్ ఇష్యూస్ ఇవి కూడా బాగా ట్రెండింగ్ టాపిక్లో ఉన్నాయి. సో అండ్ 1 nation 1 election, మాన్యువల్ స్కావెంజింగ్, ఇట్లాంటివి కూడా, ఇట్లాంటి కాన్సెప్ట్స్ కూడా ఉన్నాయన్నమాట. దాంతోపాటు లడాక్ ఇష్యూ జరిగింది లాస్ట్ ఇయర్, లడాక్ చైనా అటాక్ అనమాట. దీనిలో ఎఫెక్టివ్ బార్డర్ మేనేజ్మెంట్ అనేది మనకు ఆల్రెడీ జిఎస్లో ఉంది కాబట్టి బార్డర్ మేనేజ్మెంట్ గురించి ఆన్సర్ పెట్టుకోవడం. తర్వాత ఆఫ్ఘనిస్తాన్, నైబర్హుడ్లో ఆఫ్ఘనిస్తాన్ ఇష్యూ జరుగుతుంది, దాని మీద ఒక ఆన్సర్ పెట్టుకోవడం. తర్వాత ఫార్మ్ లాస్, లేబర్ లాస్, ఇట్లాంటి టాపిక్స్ ఏదైతే బాగా న్యూస్లో ఉన్నాయో, సెన్సస్ గురించి, ఎన్ఆర్సీ గురించి, సిటిజన్షిప్ గురించి క్వశ్చన్స్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎకానమీ చూసుకుంటే నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ ఇష్యూ బాగా జరుగుతుంది కాబట్టి బ్యాడ్ బ్యాంక్ అనే కాన్సెప్ట్ ఆల్రెడీ గవర్నమెంట్ దాన్ని ఎస్టాబ్లిష్ చేయాలనుకుంటుంది కాబట్టి బ్యాడ్ బ్యాంక్ కాన్సెప్ట్ కానీ, లేకపోతే WTO పేటెంట్ వేవర్ ఇష్యూ కానీ, వ్యాక్సిన్ పేటెంట్ వేవర్ గురించి మాట్లాడుకుంటున్నాం. ఇట్లాంటివి కూడా మనం 15th ఫినాన్స్ కమిషన్ రిపోర్ట్ గురించి అనాలిసిస్ కానీ, లేకపోతే ఎక్కువగా ఇప్పుడు ఎయిర్ ఇండియా సేల్ గురించి, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ డిస్ఇన్వెస్ట్మెంట్ గురించి, వీటి గురించి వస్తుంది కాబట్టి ఆ పర్స్పెక్టివ్లో క్వశ్చన్స్ కానీ ఇవన్నీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. అంటే
మెయిన్స్ క్వశ్చన్స్ మనం అనుకుంటాం సడన్ గా డ్రై క్వశ్చన్ పేపర్ అని. ఈ క్వశ్చన్ పేపర్స్ లో కూడా మనం ఇప్పుడు మనమే క్వశ్చన్ పేపర్ ప్రిపేర్ చేసినా ఇట్లాంటి టాపిక్స్ మీద చేస్తాం కాబట్టి మనం జాగ్రత్తగా ముందే ఇలాంటి టాపిక్స్ ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్కి వెళ్ళాలి. సో కమింగ్ టు ఈ లాస్ట్ 2-3 డేస్ నుంచి డైలీ ఎగ్జామ్ షెడ్యూల్లో నేను పెట్టిన ఎగ్జామ్స్కి అసలు క్వశ్చన్స్ ఏ పర్స్పెక్ట్లో ఇచ్చానో, ఏ పర్స్పెక్ట్ నుంచి మీ దగ్గర నుంచి ఆన్సర్స్ ఎక్స్పెక్ట్ చేశానో దాని మీద ఒక చిన్న ఎక్స్ప్లెనేషన్. అంటే క్వశ్చన్ చదువుతానో అసలు క్వశ్చన్లో ఏం ఎక్స్పెక్ట్ చేస్తానో చెప్తాను. అంటే క్వశ్చన్ చూసి దానిలో ఎగ్జామ్లో క్వశ్చన్ సెట్ చేసే వాళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు. ఎందుకంటే క్వశ్చన్ ఒకలాగా ఉంటుంది, ఆన్సర్ ఇంకోలా ఉంటుంది. అలా ఉండకూడదు. క్వశ్చన్కి ఆన్సర్ రిలవెంట్గా ఉండాలి. క్వశ్చన్కి ఆన్సర్ రిలవెంట్గా ఉండాలి. సో critically analyze the federal challenges associated with GST and the NEET. Critically analyze the federal challenges associated with the GST and the NEET. See, GST తర్వాత NEET ఎగ్జామ్ దీనికి సంబంధించి ఫెడరల్ ఇష్యూస్ వస్తున్నాయని లాస్ట్ 2 years నుంచి 3 years నుంచి న్యూస్ పేపర్లో నేను 10 ఆర్టికల్స్ అంటూ చదివాను. ఓకే, ఉదాహరణకి నీట్ అనేది యూనిఫామ్ ఎంట్రన్స్ ఎగ్జామ్. బట్ ఇండియా మొత్తం అన్ని ప్లేసెస్లో అన్ని రాష్ట్రాల్లో యూనిఫామ్ లిటరసీ ఉందా? ఇంటలెక్చువల్ డిఫరెన్స్ లేదా? అంటే ఇంత పెద్ద దేశంలో యూనిఫామ్ లిటరసీ ఉందా? యూనిఫామ్ సిలబస్ ఉందా? యూనిఫామ్ ప్యాటర్న్స్ ఉన్నాయా? లేవు కదా. మరి యూనిఫామ్ ఎగ్జామినేషన్ తీసుకొచ్చారు. బట్ తమిళనాడు ఏం చేస్తుంది? ఒక బిల్ పాస్ చేసింది వాళ్ళ అసెంబ్లీలో, మాకు నీట్ వద్దు అని చెప్పి. ఆల్రెడీ లాస్ట్ టైం పాస్ చేసిన 2 years బ్యాక్ అది ఎవరు ప్రెసిడెంట్ సైన్ పెట్టలేదు. తర్వాత జిఎస్టీ ఈ టైంలో స్టేట్స్కి తొందరగా కాంపన్సేషన్ ఇవ్వట్లేదు. జిఎస్టీ కాంపన్సేషన్ డబ్బులు స్టేట్స్కి తొందరగా రావట్లేదు. సో ఇవన్నీ కూడా సెంటర్ స్టేట్ రిలేషన్స్ కాన్సెప్ట్లో జిఎస్టీ కౌన్సిల్ ఏర్పాటు చేశారు. కౌన్సిల్లో స్టేట్స్ కూడా, స్టేట్ రెవెన్యూ మినిస్టర్ వెళ్ళొచ్చు, కానీ స్టేట్స్ ఆర్ నాట్ హ్యాపీ విత్ ద కౌన్సిల్ ఫంక్షనింగ్ అనమాట. ఇవన్నీ ఫెడరల్ ఇష్యూస్. కానీ దో ఇండియా ఇస్ అ ఫెడరల్ కంట్రీ, కొన్నిసార్లు యూనిఫార్మిటీ అవసరం. అదే క్రిటికల్ అనాలిసిస్ అనే డైలాగ్. క్రిటికల్లీ అనలైజ్. సో నీట్ ఎగ్జామ్కి ఇనీషియల్గా ప్రాబ్లమ్స్ వచ్చినా స్లోగా నీట్ ఎగ్జామ్ని కంట్రీని రెడీ చేయాలి. సడన్గా ఇంపోజ్ చేయకుండా. ఈవెన్ సుప్రీంకోర్టు కూడా చెప్పింది 2016లో నీట్ ఎగ్జామ్ పెట్టమని. సుప్రీంకోర్టే చెప్పింది, ఇది సెంట్రల్ గవర్నమెంట్ డెసిషన్ కూడా కాదు. ఫస్ట్ సుప్రీంకోర్టు చెప్పింది. ఆ డైజ్ కూడా చేసి స్లోగా కంట్రీని రెడీ చేయాలి. సడన్ ఇంపోజిషన్ అనేది ఏదైనా తప్పే అని చెప్పి ఫైనల్గా ఒక అనాలిసిస్ రాసి జిఎస్టీని నీట్ని ఖచ్చితంగా సపోర్ట్ చేస్తూ కానీ ఫెడరల్ ఇష్యూస్ని కూడా అడ్రస్ చేస్తే బాగుంటుంది. అందుకని ఇక్కడ క్రిటికల్ అనలైజ్ అనే క్వశ్చన్ వచ్చింది అనమాట. దాన్ని క్రిటికల్ అనలైజ్ అని తీసుకొచ్చింది కూడా అందుకే. సో అలా ఎక్స్పెక్ట్ చేశారు ఎగ్జామ్లో మీ దగ్గర నుంచి ఆన్సర్. ఎగ్జామ్ నుంచి ఆన్సర్ మాత్రం అలానే ఎక్స్పెక్ట్ చేస్తారు. ఇంకో క్వశ్చన్, డిస్కస్ ద ఎలిమెంట్స్ ఆఫ్ కాస్ట్, రిలీజియన్ అండ్ కరెన్సీ ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ ఇండియన్ ఎలక్షన్స్. భారతదేశ ఎన్నికల్లో కులము, మతము మరియు ధనము యొక్క పాత్ర ఏంటి? డిస్కస్ చేయండి, చర్చించండి అని అర్థం. సో ఇలాంటి వాటిలో కొంత డేటా కూడా రాయాలి. ఉదాహరణకి అఫీషియల్ డేటా ప్రకారమే 2019 ఎలక్షన్స్లో 60,000 కోట్లు ఖర్చు అయ్యాయి 2019 ఎలక్షన్స్లో. తర్వాత పోస్ట్ ఎలక్షన్ సర్వే, లాస్ట్ 20 years పోస్ట్ ఎలక్షన్ సర్వేస్ తీసుకుంటే caste, religion, they are the major attributes of Indian election. They are the major attributes of Indian election. తర్వాత EIU ఎకనమిక్ ఇంటెలిజెన్స్ యూనిట్ వాళ్ళు ఇచ్చే డెమోక్రసీ ఇండెక్స్లో ఇండియా ర్యాంక్ 53. ఎకనమిక్ ఇంటెలిజెన్స్ యూనిట్ వాళ్ళు ఇచ్చే డెమోక్రసీ ఇండెక్స్లో ఇండియా ర్యాంక్ 53. సో ఎవరైనా రాస్తారు భారత రాజకీయాల్లో కులము, మతం పాత్ర, డబుల్ పాత్ర. కానీ ఇండెక్స్తో, డేటాతో, ప్రాపర్ సర్వేస్తో రాస్తేనే అది ఆన్సర్. ఎవరైనా రాస్తే 4 మార్కులు వస్తాయి, కానీ ప్రాపర్గా రాస్తే 6 మార్కులు వస్తాయి. 10 మార్కుల క్వశ్చన్కి 6 మార్క్స్ వస్తాయి ప్రాపర్గా రాస్తే. అలాంటివి చూసుకోవాలి. తర్వాత థర్డ్ క్వశ్చన్, నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ హ్యాస్ ఫెయిల్డ్ టు కర్బ్ ద గ్రోయింగ్ వయలెన్స్ అగైన్స్ట్ ఉమెన్ ఇన్ ద కంట్రీ. కామెంట్. నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ హ్యాస్ ఫెయిల్డ్ టు కర్బ్ ద గ్రోయింగ్ వయలెన్స్ అగైన్స్ట్ ఉమెన్ ఇన్ ద కంట్రీ. కామెంట్. అంటే మహిళల పట్ల హింసను అరకట్టేందుకు ఉన్న నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ సక్సెస్ కాలేకపోతుంది, వైఫల్యం చెందుతోంది, దాని మీద కామెంట్ చేయండి అని. సో ఫస్ట్లోనే మీరు స్టార్ట్ చేయటమే నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ ఇస్ స్టాట్యుటరీ బాడీ, అది చట్టబద్ధ సంస్థ అంటూ మొదలెట్టాలన్నమాట. సో కాకపోతే ఎందుకు వైఫల్యం అవుతుంది అనేది మీరు
కొన్ని సందర్భాల్లో దిశ ఇన్సిడెంట్లు, చైత్ర ఇన్సిడెంట్స్ ఇంటరాక్షన్ తీసుకుని కమిషన్ మెంబర్స్ కొన్నిసార్లు సెక్సిస్ట్ రిమార్క్స్ చేస్తున్నారు. మాక్సిమం నాయిస్ మినిమం వాల్యూ, వర్క్ తక్కువ ఉంది సౌండ్ ఎక్కువ ఉంది అనే కామెంట్ వారిపైన వస్తుంది. నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ ఈజ్ ఓన్లీ రికమెండేటరీ బాడీ, ఫండింగ్ అటానమీ వాళ్ళకి లేదు, వాళ్ళకి ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ సపోర్ట్ లేదు, వాళ్ళు రియాక్టివ్ బాడీ రాదర్ దాన్ ప్రోయాక్టివ్ బాడీ, టూత్లెస్ బాడీ, ఇవన్నీ రాసి పొలిటికల్ అపాయింట్మెంట్స్ కూడా జరుగుతున్నాయి. ఇవన్నీ రాస్తే అక్కడ ఆన్సర్లో పాయింట్స్ అవుతాయి అనమాట. అంటే నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ ఎందుకు పూర్తి స్థాయిలో సక్సెస్ కాలేకపోతుంది? ఎక్కువ మంది పొలిటికల్ లీడర్స్ దానిలో మెంబర్స్ అవుతున్నారు కానీ యాక్టివిస్టులు దానిలో మెంబర్స్ కాలేకపోతున్నారు. ఇవన్నీ దానిలో ఎక్స్పెక్ట్ చేస్తారనమాట ఆన్సర్స్గా. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్, డిస్కస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ అండ్ హౌ దీస్ ఆర్ డిఫరెంట్ ఫ్రమ్ ఫండమెంటల్ రైట్స్. మీ అందరికి తెలుసు డిపిఎస్పి, ఇక్కడ ఆన్సర్లో ఖచ్చితంగా ఒక మాట రాయాలి, డిపిఎస్పీస్ ఆర్ నాట్ ఎన్ఫోర్సబుల్ ఇన్ కోర్ట్ ఆఫ్ లా. డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ వైలేట్ అయితే కోర్టుకి వెళ్ళలేం కానీ బట్ నెవర్తలెస్ దే ఆర్ ఫండమెంటల్ ఇన్ ద గవర్నెన్స్ ఆఫ్ ద కంట్రీ. ఇది కీవర్డ్. ఈ క్వశ్చన్కి ఆన్సర్ రాసేటప్పుడు ఈ కీవర్డ్ ఎంతమంది రాశారో నాకైతే అర్థం కావట్లేదు. నెవర్తలెస్ దే ఆర్ ఫండమెంటల్ ఇన్ ద గవర్నెన్స్ ఆఫ్ ద కంట్రీ, ఇదే దానిలో కీవర్డ్. దీనికి ఒక మార్క్ పడిపోద్ది అక్కడ. నెవర్తలెస్ దే ఆర్ ఫండమెంటల్ ఇన్ ద గవర్నెన్స్ ఆఫ్ ద కంట్రీ అని రాసి డిపిఎస్పీస్ ప్రమోట్ వెల్ఫేర్ స్టేట్ దో దే ఆర్ నాట్ ఎన్ఫోర్సబుల్ ద గవర్నమెంట్స్ ఆర్ ఆన్సరబుల్ టు ద ఎలక్టరేట్. దాని ఇంపార్టెన్స్ గురించి ఒక పారాగ్రాఫ్ రాసి తర్వాత స్టాటిక్ ఆన్సర్ ఫండమెంటల్ రైట్స్ వర్సెస్ డైరెక్టివ్ ప్రిన్సిపల్ డిఫరెన్స్ రాసి తర్వాత 1971 25th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ వరకు మనం ఫండమెంటల్ రైట్స్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చాము. ఇట్లాంటి స్టోరీ మొత్తం రాయాలన్నమాట. ఓకే, సో ఈ స్టోరీ మొత్తం రాసి ఫైనల్ గా మినర్వా మిల్స్ జడ్జిమెంట్ ఖచ్చితంగా రాయాలి. దీనిలో మినర్వా మిల్స్ ఏం చెప్పారు, హార్మోనియస్ రిలేషన్షిప్ బిట్వీన్ ఫండమెంటల్ రైట్స్ అండ్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ is the basic structure of the constitution. Without Minerva Mills judgment, relationship between fundamental rights and directive principles is incomplete. Minerva Mills judgment రాయకుండా ప్రాథమిక హక్కులకి ఆదేశ సూత్రాలకి సంబంధం ఆన్సర్ రాస్తే దానిలో ఖచ్చితంగా అర మార్కు ఒక మార్కు పోగొట్టుకోవాల్సిందే. సో ఇదే కంటెంట్ అంటే, కంటెంట్ డెవలప్మెంట్ అంటే ఇలానే రాయాలి. అంతేగాని జస్ట్ ఫండమెంటల్ రైట్స్ ఎన్ఫోర్సబుల్, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆర్ నాట్ ఎన్ఫోర్సబుల్, ఫండమెంటల్ రైట్స్ ఆర్ సివిల్ అండ్ పొలిటికల్ రైట్స్, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆర్ సోషియో ఎకనామిక్ రైట్స్, ఇవన్నీ చిన్నపిల్లలు సివిల్స్ నెల రోజుల నుంచి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు కూడా రాస్తారు. మనదేం డిఫరెన్స్, మనకెందుకు ఎక్కువ మార్క్స్ రావాలి? ఓకే, దీంతో పాటు పేపర్ నీట్నెస్ కూడా మెయింటైన్ చేయాలి. తర్వాత డూ సైమల్టేనియస్ ఎలక్షన్స్, నెక్స్ట్ క్వశ్చన్, డూ సైమల్టేనియస్ ఎలక్షన్స్ కాంప్రమైజ్ డెమోక్రసీ అండ్ ఫెడరలిజం ఎనలైజ్. ఆల్రెడీ జమిలీ ఎన్నికలు సైమల్టేనియస్ ఎలక్షన్స్, వన్ ఇండియా వన్ ఎలక్షన్ మీద 2017లోనే 18లో మెయిన్స్ క్వశ్చన్ వచ్చేసింది. మళ్ళా కూడా వచ్చే అవకాశం ఉంది, ఎందుకంటే ఈసారి జమిలీ ఎన్నికలు పెడతారు, ఎన్నికలు వస్తాయని చెప్పి. సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధమా అని క్వశ్చన్. ఎర్లీ ఎలక్షన్స్ అనేవి చాలా మంది ఏమంటారంటే కేంద్ర ప్రభుత్వంలో కేంద్రానికి రాష్ట్రాలకి ఒకటేసారి ఎన్నికలు జరిగితే చాలా మంది ఇండియన్ ఓటర్స్ వెళ్ళి ఒకటే సింబల్కి ఓటేస్తారు. ఇప్పటికి కూడా ఇండియాలో ఒక మైండ్ సెట్ ఏంటి తెలుసా, సింబల్ చూసి ఓటేస్తారు. క్రాస్ ఓటింగ్ కొంచెం తక్కువే ఉంటుంది ఇండియాలో. దానికి ఒక డేటా ఉంది. 1999లో 68% మంది పోలింగ్ బూత్కి వెళ్ళిన వాళ్ళు, సెంటర్ ఎలక్షన్స్ స్టేట్ ఎలక్షన్స్ ఒకటే చోట ఎక్కడ జరుగుతున్నాయో పోలింగ్ బూత్కి వెళ్ళిన వాళ్ళు 68% మంది ఒకటే సింబల్కి, సెంటర్లో ఉన్న పొలిటికల్ సింబల్గా ఓటేసి వచ్చారు. అంటే ఒకటే సెంట్రల్ నేషనల్ పార్టీకి ఓటేసి వచ్చారు. 2004లో 77% నేషనల్ పార్టీకి ఓటేసి వచ్చిన వాళ్ళు సైమల్టేనియస్ ఎలక్షన్ జరిగిన స్టేట్స్లో. 2009లో 76%, 2014లో 86% పోలింగ్ బూత్కి వెళ్తే నేషనల్ పార్టీకి ఓటేసి వస్తున్నారు. సో ఇలాంటి డేటాతో రాస్తే, అందుకని కేసీఆర్ గారు 2018 ఎలక్షన్స్లో ఎలక్షన్స్ ముందు జరుపుకుని తెలంగాణలో 2018 చివరిలోనే ఎలక్షన్ పెట్టించుకున్నారు. లేకపోతే 2019 మేలో ఎలక్షన్ జరగాల్సింది, ఏప్రిల్ మేలో. సో ఈ డేటా తీయాలి. ఊరికే సైమల్టేనియస్ ఎలక్షన్స్ డెమోక్రసీని ఎలా దెబ్బకొడతాయి, ఫెడరలిజం ఎలా దెబ్బకొడతాయి, దానివల్ల లాభం ఏంటి, ఖర్చు తగ్గుద్ది, వన్ ఇండియా వన్ ఎలక్షన్, పాలసీ పెరాలసిస్ ఉండదు, పర్మనెంట్ క్యాంపెయినింగ్ సిండ్రోమ్ ఉండదు, ఇవన్నీ ఎవరైనా రాస్తారు. కానీ డేటా, దీనిలో డేటా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్, వాట్ డూ యూ థింక్ ఆర్ ద మోస్ట్ సిగ్నిఫికెంట్ ప్రొవిజన్స్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ వితౌట్ విచ్ ద కాన్స్టిట్యూషన్ ఇట్ సెల్ఫ్ విల్ బి రెండర్డ్ ఫ్యూటైల్. భారత రాజ్యాంగంలో
ప్రముఖమైన అంశాలు ఏమని నువ్వు అనుకుంటున్నావు, అవి లేకపోతే రాజ్యాంగమే బలహీన పడిపోతుంది అనే అంశాలు నీకు ఏమనిపించాయి? ఖచ్చితంగా ఎవరైనా ప్రియాంబుల్ రాస్తారు, ఫండమెంటల్ రైట్స్ రాస్తారు, సెంట్రల్ స్టేట్ రిలేషన్స్ రాస్తారు, తర్వాత కొన్ని ఇంపార్టెంట్ ప్రొవిజన్స్ కాన్స్టిట్యూషనల్ బాడీస్ గురించి రాస్తారు. వాటి గురించి ఒక్కొక్క పారాగ్రాఫ్ నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసి ఇవన్నీ లేకపోతే రాజ్యాంగ వ్యవస్థ అలానే పార్లమెంటరీ మోడల్ గురించి రాస్తారు. దాంతోపాటు కొన్ని స్పెసిఫిక్ ప్రొవిజన్స్ కూడా ఆర్టికల్ 75 ఇలాంటివి, తర్వాత ఆర్టికల్ 74 లాంటివి కొన్ని మీకు ఏదైతే బాగా ఇంపార్టెంట్ అనిపించిందో అవి ఎందుకు ఇంపార్టెంటో మన కాన్స్టిట్యూషన్ నిలబెడతాయో వాటి గురించి బాగా మీరు రాస్తే చాలా బాగుంటుంది ఈ క్వశ్చన్. తర్వాత 7th క్వశ్చన్, ఇంక్లూజన్ ఆఫ్ ఉమెన్ జడ్జెస్ అండ్ లాయర్స్ will substantially improve the quality of justice delivery. Discuss. Inclusion of women judges and lawyers will substantially improve the quality of justice delivery. Discuss. అంటే ఎక్కువ మంది మహిళలు జడ్జిలుగా లాయర్లుగా ఉండటం వల్ల జస్టిస్ డెలివరీలో క్వాలిటీ పెరుగుద్ది ఖచ్చితంగా అని. సో దానిలో ఇంట్రడక్షన్ ఏం రాయొచ్చు, అన్ని రంగాల్లో లాగానే జ్యుడిషియరీలో కూడా ఉమెన్కి ఇంక్లూజివిటీ ఉండాలి అని స్టార్ట్ చేసి women are more empathetic, they have more qualitative judgmental capacity, they can deliver quicker and fairer, faster justice and start చేస్తూ it will also promote gender parity అని రాసి ఒక స్టేట్మెంట్ చెప్తాను. ఇదంతా ఎవరైనా రాస్తారు, మళ్ళీ చెప్తా. ఇప్పుడు నేను చెప్పిన పారాగ్రాఫ్ ఎవరైనా రాస్తారు. సిన్స్ 1950 till date సుప్రీం కోర్టులో ఉమెన్ జడ్జెస్ ఓన్లీ 3%. సిన్స్ 1950 till date సుప్రీం కోర్టులో ఉమెన్ జడ్జెస్ ఓన్లీ 3%. మరి అది దారుణం కదా. ఓకే, టిల్ డేట్ వీ డోంట్ హ్యావ్ ఉమెన్ సీజే. ఇండియాకి ఇంతవరకు ఒక అమ్మాయి చీఫ్ జస్టిస్ అవలా, భవిష్యత్తులో నాగరత్న గారు కాబోతున్నారు, అది కూడా రాయొచ్చు. రీసెంట్గా జస్టిస్ ఎన్వి రమణ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. యూ కెన్ ఇంట్రడ్యూస్ యువర్ ఆన్సర్ ఆర్ కంక్లూడ్ యువర్ ఆన్సర్ విత్ దిస్ స్టేట్మెంట్. యూ కెన్ ఇంట్రడ్యూస్ యువర్ ఆన్సర్ ఆర్ కంక్లూడ్ యువర్ ఆన్సర్ విత్ దిస్ స్టేట్మెంట్. A representation of 50% women in the judiciary, a representation of 50% of women in judiciary is not a matter of charity. A representation of 50% women in judiciary is not a matter of charity, but of right. మహిళలకి న్యాయ వ్యవస్థలో 50% రిజర్వేషన్లు ఇవ్వటం, 50% స్థానం కల్పించడం ఒక దయాదాక్షిణ్యం కాదు, అది మహిళల యొక్క హక్కు. దీని కంక్లూజన్లోనో ఇంట్రడక్షన్లో పెడితే ఎంత బాగుంటుంది. లేదా ఉమెన్ ఎంపవర్మెంట్ ఆర్టికల్లో ఆన్సర్ ఎస్ఏ రాసేటప్పుడు ఎక్కడ తీసుకొస్తే ఎంత బాగుంటుంది. ఎస్ఏలో కూడా రాయొచ్చు, ఎథిక్స్లో కూడా రాయొచ్చు. చీఫ్ జస్టిస్ అంటే మెయిన్స్ రాసేవాళ్ళు మంచి మంచి కొటేషన్స్, గొప్ప గొప్ప ప్రముఖుల కొటేషన్స్ వాళ్ళు ఇచ్చిన స్పీచెస్లోంచి కొన్ని పాయింట్స్ తీసి రాయాలి. ఉదాహరణకి నిన్న నేను సెకండ్ క్వాడ్ గురించి చదువుతున్నా. సి రాజమోహన్ గారి ఆర్టికల్, ఆయన రాసిన మాటలు ఎంత బాగున్నాయంటే తీసుకొచ్చి చక్కగా మెయిన్స్ పేపర్లో దింపొచ్చు, చాలా బాగున్నాయి. ఇండో పసిఫిక్ రీజియన్ ఈసారి ఎగ్జామ్ చాలా ఇంపార్టెంట్. తర్వాత మిడిల్ ఈస్ట్ చాలా ఇంపార్టెంట్. దానిలో కొన్ని స్టేట్మెంట్స్ ఉన్నాయి, జయశంకర్ గారు ఇచ్చిన స్టేట్మెంట్స్, సుహాస్ని హైదర్ ఇచ్చిన స్టేట్మెంట్స్, సి రాజమోహన్ గారు ఇచ్చిన స్టేట్మెంట్స్, ఇవన్నీ మనం తీసుకొచ్చి రాయొచ్చు అనమాట. ఓకే, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. తర్వాత ఇట్లాంటివి. సో మీకు ఇంకొక ఫ్యాక్ట్ కూడా ఇక్కడ రాసుకోవచ్చు. ప్రస్తుతం సుప్రీంకోర్టులో ఉన్న 34 జడ్జిల్లో 4 మాత్రమే మహిళలు. భారతదేశంలో సగం మంది మహిళలు ఉన్నారు, కానీ సుప్రీంకోర్టులో ఉన్న 34 మంది జడ్జిల్లో కేవలం 4 మాత్రమే మహిళలు అనమాట. ఇట్లాంటి పాయింట్స్ కూడా మీరు వాల్యూ ఎడిషన్ కింద వాడుకోవచ్చు. తర్వాత ఇంకొక క్వశ్చన్, presence of extra constitutional bodies might end up in the intrusion of these bodies into constitutional bodies, might end up in the violation of basic role of constitutional bodies, particularly Niti Aayog అని చెప్పి Niti Aayog వేరే వాళ్ళ ఫంక్షన్స్ లో ఓవర్లాప్ చేస్తుందా అనేది క్వశ్చన్ అనమాట. Niti Aayog is not a constitutional body, not a statutory body. సో దీని మీద ఓవర్లాపింగ్, ఉదాహరణకి Niti Aayog తీసుకుందాం. Niti Aayog బాటమ్ అప్ అప్రోచ్ ఫాలో అవుతుంది కోఆపరేటివ్ ఫెడరలిజంలో. దాన్ని ఎవరుంటారు, ప్రైమ్ మినిస్టర్ ఉంటారు, సిఇఓ ఉంటారు, వీళ్ళందరూ ఉంటారు. సో చాలా వ్యవస్థలు చేసే పనులు Niti Aayog చేసేస్తుంది. Niti Aayog చాలా మందిని ఓవర్లాప్ చేసేస్తుంది. ఇట్లాంటి క్రిటికల్ అనాలిసిస్ క్వశ్చన్స్ కూడా మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అంటే
కాన్స్టిట్యూషనల్ బాడీస్, నాన్ కాన్స్టిట్యూషనల్ బాడీస్, స్టాట్యుటరీ బాడీస్, ఇవన్నీ కూడా వాటి ఇంపార్టెంట్ బాగా న్యూస్లో ఉన్నాయి రోల్ గురించి. ఈవెన్ కొన్నిసార్లు నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఫంక్షన్స్, ఎన్ఐఏ అమెండ్మెంట్ యాక్ట్ ఏంటి, నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ రీసెంట్గా వచ్చిన అమెండ్మెంట్స్ ఏంటి, అంటే హెచ్ఆర్సీ హ్యూమన్ రైట్స్ యాక్ట్ అమెండ్మెంట్స్ ఏంటి, ఇట్లాంటి క్వశ్చన్స్ కూడా ఆర్బిట్రేషన్ కన్సిలియేషన్ యాక్ట్లో రీసెంట్గా వచ్చిన అమెండ్మెంట్స్ ఏంటి, ఇట్లాంటి క్వశ్చన్స్ కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. అదేవిధంగా డ్రాఫ్ట్ లక్షద్వీప్ డెవలప్మెంట్ అథారిటీ రెగ్యులేషన్ యాక్ట్ అని లక్షద్వీప్ మీద చాలా పెద్ద ఇష్యూ అయింది. 2 months బ్యాక్ చాలా పెద్ద ఇష్యూ అయింది. లక్షద్వీప్కి కొత్తగా వచ్చిన గవర్నర్, ఆయన అడ్మినిస్ట్రేటర్ చాలా చేంజెస్ తీసుకొచ్చారనమాట. ఆ డ్రాఫ్ట్ లక్షద్వీప్ డెవలప్మెంట్ అథారిటీ ఆర్గ్యుమెంట్ సపోర్ట్ చేస్తూ ఎగెనెస్ట్గా ఒక ఆన్సర్ తయారు చేసి పెట్టుకోండి. ఓకే, సో ఐలాండ్ పొటెన్షియల్ పెంచడానికి సపోర్ట్ చేయటం, తర్వాత టూరిజం ప్రమోట్ అవుద్ది ఆ యాక్ట్ వల్ల, తర్వాత అప్లిఫ్ట్మెంట్ అండ్ ఎంపవర్మెంట్ ఆఫ్ ఉమెన్. కానీ ఆ యాక్ట్ని చాలా మంది తిడుతున్నారు కూడా, ఎకలాజికల్గా ఇంబ్యాలెన్స్ అయిపోద్ది, ఐలాండ్ ప్రజలకి నష్టం కలుగుద్ది, తర్వాత ఫోర్స్ఫుల్ ఎవిక్షన్ ఆఫ్ నేటివ్ మాసెస్, రీలొకేషన్ ఆఫ్ మాసెస్, ఇట్లా చాలా స్టోరీ జరుగుతుంది అనమాట లక్షద్వీప్ విషయంలో. దాంతోపాటు ఇంకో క్వశ్చన్ కూడా ఇచ్చాను, ఇండియన్ కాన్స్టిట్యూషన్ బ్యాలెన్సెస్ ప్రొసీజర్స్ అండ్ నార్మ్స్, procedural norms and flexibility in adopting the changing needs of the society. Indian constitution balances procedural norms and flexibility in adopting to the changing needs of the society discuss. అంటే భారత రాజ్యాంగము కొన్నిసార్లు చేంజ్ కూడా రెడీగా ఉంది. మీరు చూడండి చాలా అమెండ్మెంట్స్, ఫర్ ఎగ్జాంపుల్ రిజర్వేషన్లో ఎకనామికలీ వీకర్ సెక్షన్ రిజర్వేషన్ వచ్చింది. సొసైటీలో జనరల్ కేటగిరీలో ఉండి చాలా మంది వీక్గా ఉన్నారు, వాళ్ళ కోసం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్, దాని ఇండియన్ కాన్స్టిట్యూషన్ అమెండ్ చేసి పెట్టగలిగారు కదా. అలానే బీసీ కమిషన్ వచ్చింది, ఆర్టికల్ 338B. ఇవన్నీ కూడా చేంజింగ్ నార్మ్స్ ప్రకారం, చేంజింగ్ ప్రొసీజర్స్ ప్రకారం. సో ఎక్కడైతే రిజిడ్గా ఉండాలో అక్కడ రిజిడ్గా ఉంటుంది, ఎక్కడైతే సొసైటీలో మార్పులు వచ్చినప్పుడు కొత్త అవసరాలు వస్తాయో అప్పుడు కాన్స్టిట్యూషన్ ఫ్లెక్సిబుల్గా ఉంటుంది అనేది దీనిలో ఉన్న మీనింగ్. ఇలాంటి ఆన్సర్ మీ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నారనమాట. ఎక్కడ ఈ మధ్య రీసెంట్గా వచ్చిన అమెండ్మెంట్స్ ఏంటి, దానికి సంబంధించి రిజిడిటీ ఎక్కడుంది, ఫ్లెక్సిబిలిటీ ఎలా ఉంది, తర్వాత సమ్ టైమ్స్ కాన్స్టిట్యూషన్ అమెండ్ చేసిన జ్యుడిషియల్ ఎందుకు ఆపుతుంది, ఉదాహరణకి ఎన్జాక్ నేషనల్ జ్యుడిషియల్ అపాయింట్మెంట్స్ కమిషన్, ఒక సెంటెన్స్ ఎక్కువ రాయకూడదు దాని గురించి, ఓన్లీ 1 sentence. సో ఇట్లా దీని గురించి డిస్కస్ చేయాలి. ఆ పర్స్పెక్టివ్స్తోనే ఎగ్జామినర్ క్వశ్చన్ పేపర్ ఇస్తారనమాట. సో అదేవిధంగా టెస్ట్ 2లో నేను ఏ క్వశ్చన్స్ ఎందుకు ఇచ్చానో చెప్తాను. సపరేషన్ ఆఫ్ పవర్స్ అనే కాన్సెప్ట్ చాలా ఇంపార్టెంట్ మన మెయిన్స్ ఎగ్జామ్కి. సపరేషన్ ఆఫ్ పవర్స్ అనే కాన్సెప్ట్ రాసినప్పుడు మనం ఏం చేయాలా, మన ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఆర్టికల్స్ రాయాలి. తర్వాత ఆర్టికల్స్లో ఆర్టికల్ 50 ఉంది, తర్వాత ఆర్టికల్ 121 ఉంది, ఆర్టికల్ 122 ఉంది, ఇవన్నీ సపరేషన్ ఆఫ్ పవర్స్లో రాయొచ్చు. అలానే ప్రెసిడెంట్ ఆర్టికల్ 79 ఉంది, ప్రెసిడెంట్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ పార్లమెంట్ అండ్ ప్రెసిడెంట్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ గవర్నమెంట్, ఇట్లాంటివన్నీ కూడా రాయొచ్చు. ఇక్కడ సపరేషన్ ఆఫ్ పవర్స్ అంటే ఖచ్చితంగా మాంటెస్ట్తోనే ఆన్సర్ స్టార్ట్ చేయొచ్చు, స్టార్ట్ చేసిన మాంటెస్ట్ రావచ్చు. ఎలాబరేట్ ద కాన్సిక్వెన్స్ ఇన్ ఇట్స్ ఆప్షన్స్. ఒక దేశంలో సపరేషన్ ఆఫ్ పవర్స్ లేకపోతే వచ్చే నష్టాలు ఏంటి? నష్టాలు అంటే ఓవర్లాప్ అవుతే, ఎంకరేజ్మెంట్ జరిగితే కన్ఫ్యూజన్ పెరుగుద్ది, చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ ఉండవు, అబ్జల్యూటిజం పెరుగుద్ది. ఇండియాలో ఉదాహరణకి అదే ఒకళ్ళే లెజిస్లేట్ చేస్తారు, వాళ్ళే ఎగ్జిక్యూట్ చేస్తారు, సో డామినెన్స్ పెరుగుద్ది. ఇట్లా ఇప్పుడు జ్యుడిషియరీ ఇండిపెండెన్స్ లేకపోతే గవర్నమెంట్ జ్యుడిషియరీ మీద ఎంక్రోచ్ అయితే ఏమవుతాయి? ఇవన్నీ పాయింట్స్ మీరు థింక్ చేసి సపరేషన్ ఆఫ్ పవర్స్ అనేది ఇంపార్టెంట్. అట్ ద సేమ్ టైమ్ సపరేషన్ ఆఫ్ పవర్స్ డస్ నాట్ మీన్ స్ట్రిక్ట్ వాటర్ టైట్ కంపార్ట్మెంట్, ఇట్ ఆల్సో ఇంక్లూడ్స్ కోఆర్డినేషన్, ఇట్ ఆల్సో ఇంక్లూడ్స్ కోఆర్డినేటెడ్ ఎఫర్ట్స్ అని చివర్లో చేయాలి. సపరేషన్ ఆఫ్ పవర్స్ అంటే వాటర్ టైట్ కంపార్ట్మెంట్ కాదు, కోఆర్డినేటెడ్ ఎఫర్ట్స్ కూడా అవసరం చెప్పి చివరిలో కంక్లూజన్ ఇవ్వాలన్నమాట. తర్వాత ఆల్రెడీ ఫిలిమ్స్లో మనం క్వశ్చన్ చూసాం, బ్రిటిష్ పార్లమెంట్కి ఇండియన్ పార్లమెంట్కి తేడా. మెయిన్స్లో కూడా సిమిలర్ క్వశ్చన్ రావచ్చు. బ్రిటన్లో పార్లమెంట్ సోవరిన్, ఇఫ్ పార్లమెంట్ మేక్స్ ఎలా నోబడీ కెన్ క్వశ్చన్. ఇండియాలో ఇండియన్ పార్లమెంట్ మేక్స్ ఎలా ద జ్యుడిషియరీ కెన్ రివ్యూ ఇట్. ఇండియన్ పార్లమెంట్ చట్టం చేస్తే జ్యుడిషియరీ రివ్యూ చేయొచ్చు, బ్రిటిష్ పార్లమెంట్ చట్టం చేస్తే వెరీ రేర్లీ దే ఎంజాయ్ దట్ పవర్, వెరీ లిమిటెడ్ జ్యుడిషియల్ రివ్యూ అనమాట. అక్కడ దానికి సంబంధించిన క్వశ్చన్స్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఇండియన్ పార్లమెంటరీ సిస్టమ్ మీద. ఇండియన్ పార్లమెంటరీ వ్యవస్థ ప్రెసిడెన్షియల్ వ్యవస్థ అంటే అమెరికన్ ప్రెసిడెన్షియల్ వ్యవస్థకి ఇండియన్ పార్లమెంటరీ వ్యవస్థకి, ఎందుకంటే కంపారిటివ్ కాన్స్టిట్యూషన్స్, కంపారింగ్ ఇండియన్ పొలిటికల్ సిస్టమ్
ఇండియన్ కాన్స్టిట్యూషన్ సెటప్ విత్ అదర్ కాన్స్టిట్యూషన్ అనే క్వశ్చన్ కూడా ఇంపార్టెంట్. మన ఇండియన్ పొలిటికల్ సిస్టమ్కి ఇంకా ఇతర పొలిటికల్ సిస్టమ్స్కి చాలా డిఫరెన్స్, దాని మీద కూడా రాయొచ్చు. ముఖ్యంగా 2 times దీనిలో వచ్చిన క్వశ్చన్ ఏంటంటే సెక్యులరిజం మీద వచ్చింది. కంపేరింగ్ ఇండియన్ సెక్యులరిజం అండ్ వెస్ట్రన్ సెక్యులరిజం ఆర్ కంపేరింగ్ ఇండియన్ సెక్యులరిజం విత్ ఫ్రెంచ్ సెక్యులరిజం. సో మీరు ఏం చేయొచ్చు అంటే ఓన్లీ సెక్యులరిజం అనే కాకుండా ఇండియన్ కాన్స్టిట్యూషన్, అమెరికన్ కాన్స్టిట్యూషన్, బ్రిటిష్ కాన్స్టిట్యూషన్ మూడింటిని చేయండి, లేదా కెనడియన్ కాన్స్టిట్యూషన్ సంబంధించి కూడా కొన్ని ఆస్పెక్ట్స్ తీసుకుని ఒక కంపారిటివ్ చార్ట్ తయారు చేసి పెట్టుకోండి. ఏ ఆన్సర్ వచ్చినా ఈజీగా రాసుకోవచ్చు అనమాట. తర్వాత డ్యూటీస్ ఆర్ ఈక్వల్లీ ఇంపార్టెంట్ యాజ్ రైట్స్. డిస్కస్ ద నీడ్ టు రిమెంబర్ అవర్ ఫండమెంటల్ డ్యూటీస్ యాజ్ వి రిమెంబర్ అవర్ ఫండమెంటల్ రైట్స్ ఆర్ రిలవెన్స్ ఆఫ్ ఫండమెంటల్ డ్యూటీస్. రిలవెన్స్ ఆఫ్ ఫండమెంటల్ డ్యూటీస్ అంటే ఫండమెంటల్ డ్యూటీస్ లిస్ట్ అవుట్ చేయడం కాదు, వాటి యొక్క అవసరం ఏంటి. ఇప్పుడు కోవిడ్ ఉంది, కోవిడ్లో మనకి లక్షణాలు ఉన్నాయి, వీ హ్యావ్ సమ్ సిమ్టమ్స్, మన టెస్ట్ రిజల్ట్ ఇంకా రాలేదు, ఎవరికి చెప్పకుండా బస్సులు ఎక్కవచ్చు, రోడ్లు ఎక్కొచ్చు, ట్రైన్లు ఎక్కొచ్చు, ఏదైనా ఎక్కొచ్చు. సో బేసిక్ రెస్పాన్సిబిలిటీ ఏంటి మన పైన, అలాంటి ప్రతి అంశం ఈ కోవిడ్ సందర్భంగా ఫండమెంటల్ డ్యూటీస్ మీద ఎంఫసిస్ బాగా పెరిగిపోయింది. వాట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ ఓవర్ దట్ అని చెప్పి దాని గురించి కూడా మీరు ఆన్సర్ ఒకటి మంచిగా ప్రిపేర్ చేసి పెట్టుకోండి. రిలవెన్స్ ఆఫ్ ఫండమెంటల్ డ్యూటీస్, సెడిషన్, దేశద్రోహం గురించి, ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ గురించి, క్లైమేట్ చేంజ్ ఎఫెక్ట్స్ గురించి, గంగా రివర్ ప్రొటెక్షన్ గురించి, ఇట్లా రిలవెన్స్ ఆఫ్ ఫండమెంటల్ డ్యూటీస్, గుడ్ నైబర్హుడ్, దాంతోపాటు ఫ్రెటర్నిటీ అంటే గుడ్ సమారిటన్స్, వీటన్నిటి గురించి చూసుకోవాలి. ఓకే, నెక్స్ట్, వాట్ డూ యూ అండర్స్టాండ్ బై ద టర్మ్ ఆల్టర్నేటివ్ డిస్ప్యూట్ రెజల్యూషన్? మన సిలబస్లో ఆల్టర్నేటివ్ డిస్ప్యూట్ రెజల్యూషన్ ఉంది, అంటే ప్రత్యామ్నాయంగా వివాదాల పరిష్కారం ఎలా చేయాలి అని. చాలా మందికి అసలు ఏముంటుంది దీనిలో అని తెలియదు. ఆర్బిట్రేషన్, కన్సీలియేషన్, మీడియేషన్, నెగోషియేషన్, ఈ నాలుగిటిని ఆల్టర్నేటివ్ డిస్ప్యూట్ రిడ్రెసల్ మెకానిజమ్స్ అంటారు. ఆర్బిట్రేషన్, కన్సీలియేషన్, మీడియేషన్, నెగోషియేషన్, ఈ నాలుగిటిని ఆల్టర్నేటివ్ డిస్ప్యూట్ రిడ్రెసల్ మెకానిజమ్స్ అంటారు. దీంతో పాటు ఈ టాపిక్లో లేకపోయినా లోక్ అదాలత్ గురించి కూడా చదువుకోవాలి, తర్వాత ట్రిబ్యునల్స్ గురించి కూడా చదువుకోవాలి. ఓకే, రీసెంట్గా ఆర్బిట్రేషన్ కన్సిలియేషన్ యాక్ట్ వచ్చిన అమెండ్మెంట్స్ గురించి కూడా చదువుకోవాలి. ఇది దాని మీనింగ్ అనమాట, ఆల్టర్నేటివ్ డిస్ప్యూట్ రిడ్రెసల్ మెకానిజం అంటే. తర్వాత క్రిమినలైజేషన్ ఆఫ్ పాలిటిక్స్ సంబంధించి పూర్తి స్థాయి డేటా రెడీ పెట్టుకోండి. లోక్సభలో ఎంత పర్సెంట్ ఉన్నారు, 42%, రాజ్యసభలో 25%, ఏడిఆర్ అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ వాళ్ళ డేటా ఎలా ఉంది, కంప్లీట్ క్రిమినలైజేషన్ ఆఫ్ పాలిటిక్స్ మీద డేటా ఒక రెడీ పెట్టుకోండి. దాని మీద ఖచ్చితంగా ఎస్ఏ, ఎథిక్స్, మెయిన్స్ ఒక చోట రాయబోతున్నారు ఎగ్జామ్లో, ఈసారి అది ట్రెండింగ్ బాగా టాపిక్. తర్వాత జ్యుడిషియల్ యాక్టివిజం, సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్, జ్యుడిషియల్ యాక్టివిజం, సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్, వీటి మీద కూడా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. జ్యుడిషియల్ యాక్టివిజం డెఫినేషన్ ప్రాపర్గా ఒక డెఫినేషన్ రాయాలి. డిఫరెన్స్ బిట్వీన్ జ్యుడిషియల్ యాక్టివిజం అండ్ జ్యుడిషియల్ ఓవర్ రీచ్ డిఫరెన్స్ రాయాలి. దాని తర్వాత జ్యుడిషియల్ యాక్టివిజంలో వచ్చిన ఇంపార్టెంట్ కేసెస్ ఒక 10 కేసెస్ బట్టి పెట్టండి. సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ లేకుండా పాలిటీ కానీ గవర్నెన్స్ కానీ ఆన్సర్ రాయకూడదు. ఆర్టికల్ నెంబర్స్, జడ్జిమెంట్స్ ఖచ్చితంగా తీసుకురావాలన్నమాట, అవి కూడా ఒకసారి చూసుకోవాలి. తర్వాత ఈ ట్రిబ్యునల్స్ కాకుండా డిలే ఇన్ డెలివరీ ఆఫ్ జస్టిస్, కోర్టులో పెండెన్సీ ఆఫ్ కేసెస్, దీని గురించి కూడా డేటా పాయింట్స్ ఉంటాయి. ఇవన్నీ డేటా పాయింట్స్ ఈజీ ఏంటంటే హిందూ పేపర్లో డేటా పాయింట్ అని చెప్పి సెంటర్ పేజ్ ఎడిటోరియల్ పేజ్లో ప్రతిరోజు ఏదో ఒక డేటా వస్తుంది. దాంతోపాటు ఇండియన్ ఎక్స్ప్రెస్లో ఎక్స్ప్లెయిన్డ్ అని చెప్పి రోజు ఒక ఆర్టికల్ వస్తుంది. వీటిలోంచి చాలా క్వశ్చన్స్ వచ్చే అవకాశం కూడా ఉంది. అంటే మీ క్వశ్చన్స్కి మ్యాటర్ అంతా ఇప్పుడు మీరు చూసుకోవాలంటే ఇండియన్ ఎక్స్ప్రెస్లో ఎక్స్ప్లెయిన్డ్ అనే ఒక కాలం, తర్వాత హిందూ పేపర్లో డేటా పాయింట్, ఈ రెండింటి మీద ఎక్కువ బేస్ చేసుకోవచ్చు మీరందరూ. తర్వాత హంగ్ అసెంబ్లీ అండ్ ఆఫీస్ ఆఫ్ గవర్నర్. కాన్స్టిట్యూషనల్ పోస్ట్ ఉంటాయి కదా, గవర్నర్, స్పీకర్, ఈ రెండు పోస్టులు లాస్ట్ 2-3 years 4 years నుంచి ఫుల్ కాంట్రవర్సీలో ఉన్నాయి. స్పీకర్ పోస్ట్ ఒకటి, గవర్నర్ పోస్ట్ ఒకటి, అలానే యాంటీ డిఫెక్షన్లో ఒకటి, మనీ బిల్ సంబంధించి ఒకటి. వీటికి సంబంధించి మీరు ఒక నోట్ ప్రిపేర్ చేసుకోండి. ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్, కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్, ప్రశాంత్ భూషణ్ కేస్, నీడ్ ఫర్ అమెండ్మెంట్ ఆఫ్ కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ యాక్ట్, నీడ్ ఫర్ కోడిఫికేషన్ ఆఫ్ పార్లమెంటరీ ప్రివిలేజెస్. ఉదాహరణకి మెయిన్స్లో 2 సార్లు నీడ్ ఫర్ కోడిఫికేషన్ ఆఫ్ పార్లమెంటరీ ప్రివిలేజెస్ ఇవన్నీ వచ్చాయన్నమాట. అలానే క్వాజీ జ్యుడిషియల్ బాడీస్ గురించి చదువుకోవాలి. తర్వాత క్వాజీ ఫెడరల్ నేచర్, ఇండియా నిజంగా ఫెడరలా కాదా, ఇది మనకు చాలా స్టాటిక్ క్వశ్చన్ అనుకుంటాం కానీ చాలా ఇంపార్టెంట్.
ప్రొఫెసర్ కేసీ వేర్ అన్నారు ఇండియా ఇస్ ఎ క్వాజీ ఫెడరల్. క్వాజీ ఫెడరల్ అంటే ఇట్ లుక్స్ లైక్, ఇట్ సీమ్స్ లైక్, చూడటానికి ఫెడరల్ గా ఉంటుంది కానీ నిజంగా ఫెడరల్ కాదని. ఇండియా ఇస్ ఎ క్వాజీ ఫెడరల్ అన్నారు అనమాట. సో అసలు ఇండియాలో ఫెడరల్ ఫీచర్స్ ఏ ఉన్నాయి, యూనిటరీ ఫీచర్స్ ఏ ఉన్నాయి. తర్వాత మీ దృష్టిలో ఇండియా ఫెడరలా, నిజంగా ఫెడరలా, ఎందుకు ఇండియా ఇలా ఉంది, అలాంటి స్టాటిక్ క్వశ్చన్ కూడా మీరు ఈసారి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకే, ఎందుకంటే ఇండియన్ ఫెడరలిజం కోఆపరేటివ్ ఫెడరలిజం, కాంపిటేటివ్ ఫెడరలిజం, కాన్ఫ్లిక్టింగ్ ఫెడరలిజం, ఎసమెట్రిక్ ఫెడరలిజం. ఇంకొక కాన్సెప్ట్ మీద ఒక క్వశ్చన్ రావచ్చు, ఎసమెట్రిక్ ఫెడరలిజం. ఎసమెట్రిక్ ఫెడరలిజం అంటే అన్ని స్టేట్స్ ని సమానంగా చూడదు సెంటర్. నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ ఒక రకంగా చూస్తే, హిల్లీ స్టేట్స్ ఒక రకంగా చూస్తే, ప్లెయిన్ ఏరియాస్ ఇంకో రకంగా చూస్తే, ఒక స్టేట్ కి ఏమైనా ఇబ్బంది వస్తే ఆ స్టేట్ ని ఇంకో రకంగా చూస్తే. సో అని ఎసమెట్రిక్ అంటే అసౌష్ఠవ సమాఖ్య విధానం అని తెలుగులో. ఎసమెట్రిక్ ఫెడరలిజం, అసౌష్ఠవ సమాఖ్య విధానం. ఇది మనం మెయిన్స్ కి అప్రోచ్ అయ్యే తీరు. మెయిన్స్ లో నేను చెప్పే కొన్ని టిప్స్ ఉన్నాయి, అవి మాత్రం ఫైనల్ గా గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే 2 నెలలు టైం ఉంది కాబట్టి. బేసికల్ గా ప్రతి సబ్జెక్ట్ కి ఒక టర్మినాలజీ ఉంది. కొన్నిసార్లు విచిత్రంగా GS 1లో 2లో 3లో సేమ్ క్వశ్చన్ వచ్చినట్టు కనిపించింది. GS 1లో 2లో 3లో సేమ్ క్వశ్చన్ వచ్చినట్టు కనిపించింది. అది నేను కూడా ఫేస్ చేశాను 2016లో. అలా వచ్చినప్పుడు మనం ఆన్సర్లో మార్పు అనేది డేటా అండ్ టెర్మినాలజీ చేంజ్ చేయాలి. ఒకటే క్వశ్చన్, పావర్టీ రిలేటెడ్ క్వశ్చన్ గవర్నెన్స్ లో ఒక రకంగా రాయాలి, ఎకానమీలో ఇంకో రకంగా రాయాలి. ల్యాండ్ రిఫార్మ్స్ క్వశ్చన్స్, పావర్టీ క్వశ్చన్స్, ఉమెన్ క్వశ్చన్స్ సోషల్ ఇష్యూస్ లో వస్తాయి, ఎస్ఏలో వస్తాయి. అక్కడ కన్ఫ్యూజ్ అయిపోతాం, సేమ్ మ్యాటర్ రాస్తాం, హడావుడిలో ఉంటాం కదా. ఆ ఎగ్జామ్ రాసి 2 రోజులు అయి ఉంటుంది, బ్రెయిన్ లో ఆ మ్యాటర్ తిరుగుతుంటుంది, మనం అక్కడ రాసిన మ్యాటరే. అక్కడ డ్రాస్టిక్ గా పడిపోతాం అన్నమాట, తక్కువ మార్కులు అక్కడే పడతాయి. ఒకటే పేపర్ లో ఒక కంటెంట్ రాస్తాం, ఇంకో పేపర్ లో ఇంకో కంటెంట్ రాస్తాం, అదే ప్రాబ్లం. అంటే ఇంకో పేపర్ లో సేమ్ అదే కంటెంట్ రాయడానికి ట్రై చేస్తాం. మీరు కంటెంట్ రిపీట్ చేయొచ్చు, తప్పేం లేదు. ఎందుకంటే పేపర్స్ క్వశ్చన్స్ సేమ్ క్వశ్చన్స్ అందరూ అన్ని పేపర్లు ఒకటే కరెక్ట్ చేయాలి. కాకపోతే మీరు ఆ టాపిక్ని బట్టి, అంటే ఎకానమీ పేపర్ రాస్తున్నారా, పాలిటీ పేపర్ రాస్తున్నారా, గవర్నెన్స్ పేపర్ రాస్తున్నారా, పేపర్ని బట్టి టర్మినాలజీ మార్చుకోవాలి. సో టర్మినాలజీకి ఏం చేయాలంటే మీరు ఓన్ గ్లాసరీ ప్రిపేర్ చేసుకోండి. పాలిటీకి ఈ టర్మ్స్ వాడతాను, ఎకానమీకి ఈ టర్మ్స్ వాడతాను, ఎథిక్స్కి ఈ టర్మ్స్ వాడతాను. ముఖ్యంగా ఎథిక్స్కి, ఎకానమీకి, వీటికి టర్మినాలజీ ప్రిపేర్ చేసి పెట్టుకోండి. లేకపోతే చాలా ఎగ్జామ్ ముందు కొంచెం టెన్షన్ వచ్చేస్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఎథిక్స్ ఉంది, ఇంటలెక్చువల్ ఇంటిగ్రిటీ, ఓకే, క్యారెక్టర్ కాంపిటెన్స్, అబ్సల్యూట్ ఇంటిగ్రిటీ, నెపోటిజం ఫేవరెటిజం, malfeasance, misfeasance, nonfeasance, okay, quid pro quo, తర్వాత perseverance, honesty and dedication. ఇట్లాంటి పదాలు ఒక 100 పదాలు లిస్ట్ రాసి పెట్టుకోండి. సో పదాలు అక్వైంటెన్స్ వస్తే సబ్జెక్ట్ ధైర్యం వచ్చేస్తుంది, అది కూడా ఒక టెక్నిక్. అండ్ చాలా మంది మెయిన్స్ చాలా బ్రహ్మ విద్య, మెయిన్స్ రాస్తే అసలు మెయిన్స్లో టాప్ మార్కులు తెచ్చుకోవాలంటే మన వల్ల కాదని. ఒక యావరేజ్ స్టూడెంట్ 2-3 నెలలు కష్టపడితే కొంచెం యావరేజ్ తెలివితేటలతో మెయిన్స్లో టాప్ మార్క్ తెచ్చుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే ఎగ్జామ్కి వెళ్ళంగానే అక్కడ 20-25 క్వశ్చన్స్ చూసి ఇవన్నీ మనకు తెలిసి ఉండాలని కోరుకోవద్దు. మెయిన్స్లో ఒక 5-6 క్వశ్చన్స్ పూర్తిగా తెలియనివి కూడా వస్తాయి. ఆన్సర్ ఎలా రాయాలో నేర్చుకోవాలి, కానీ అన్ని క్వశ్చన్స్ తెలిసి రావాలని పట్టుబడొద్దు. అది మనిషి అనేవాడికి సాధ్యం కాదు. ప్రతి క్వశ్చన్ నాకు బాగా వచ్చిన క్వశ్చన్ అనేది మెయిన్స్లో జరగదు. అవన్నీ చాలా వరకు ఈ మధ్య స్పాంటనిటీ ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. కాబట్టి ఆన్సర్ ఎలా రాయాలో నేర్చుకుని వెళ్ళండి. ప్రతి క్వశ్చన్ని నేను హ్యాండిల్ చేసేస్తాను ధైర్యం తెలను, అంతేగాని ప్రతి నాకు తెలిసిందే వచ్చింది, ముందే ప్రాక్టీస్ చేసిందే వచ్చిందని. చాలా మంది అనుకుంటారు మాక్ టెస్ట్లో, మాక్ ఎగ్జామ్స్, మోడల్ ఎగ్జామ్స్ పెడతాం కదా, ఇప్పుడు మనం రాస్తున్నాం కదా, అయ్యే క్వశ్చన్స్ రిపీట్ అవుతాయి. అయ్యే క్వశ్చన్స్ రిపీట్ అవ్వవు. అవన్నీ మీకు ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ మాత్రమే. సడన్గా ఒక 4-5 క్వశ్చన్స్ చాలా విచిత్రంగా కొత్తగా ఉంటాయి. కొన్ని పేపర్లు చాలా లెందీగా ఉంటాయి. ఒక్కోసారి చూస్తే ఎథిక్స్ పేపర్ రాసరికి ఒక బుక్ రాసి వచ్చానని ఫీలింగ్ వచ్చింది, ఎథిక్స్ ఈరోజు బుక్ రాసి వచ్చాను ఫీలింగ్ వచ్చింది అనమాట. అవన్నీ మీకు అలవాటు పడతాయి తొందరలో. కాకపోతే దిస్ ఇస్ ఓన్లీ ద ఫస్ట్ స్టెప్. ఒక మాక్ టెస్ట్ రాయడం అనేది ఒక ఫస్ట్ స్టెప్ అనమాట. ఓకే, సో దిస్ ఇస్ వాట్ ఈస్ టుడేస్ మెయిన్స్ డిస్కషన్ క్లాస్.